ఎక్స్క్లూజివ్స్. చరిత్ర ఆనవాళ్లు, నూతన ఆవిష్కరణలు, సరికొత్త మార్పులు ఇలాంటి అంశాలపై విభిన్న కథనాలను చూడాలంటే వీకెండ్ ఎక్స్క్లూజివ్స్లో ఎంటర్ అయిపోవాల్సిందే. రైతుకు దొరికిన సరికొత్త నేస్తం, కరెంటు ఖర్చు లేని ట్రెడ్మిల్, ఘన చరిత్రకు కారణమైన మెట్లబావి, ఊరంతా సైన్యం. ఇలాంటి ఆసక్తి గొలిపే అంశాలతో ఇవాల్టి వీకెండ్ ఎక్స్క్లూజివ్స్ రెడీ. దేశం మనకేమిచ్చిందని కాదు, మనం దేశానికి ఏమిచ్చామని ప్రశ్నించుకోవాలంటారు మహనీయులు. పరాయి పాలనలో మగ్గుతున్న దేశానికి స్వాతంత్రం తీసుకువచ్చిన అలాంటి మహనీయులు ఎందరో. అలాగే వచ్చిన స్వాతంత్రాన్ని శత్రు దేశాల నుంచి కాపాడుతున్న జవాన్ల త్యాగం కూడా వెలకట్టలేనిది. ఎండనక వాననక చలి అనక తమ ప్రాణాలను పణంగా పెట్టి ఎంతో మంది సైనికులు సరిహద్దుల్లో మన దేశానికి కాపలా కాస్తున్నారు. అలాంటి ఎంతో మంది వీర జవాన్లకు ఊపిరి పోస్తుంది ఓ గ్రామం. అక్కడ పుట్టి పెరిగిన ప్రతి యువకుడి లక్ష్యం ఒకటే, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఆర్మీ ఇలా త్రివిధ దళాల్లో ఏదో ఒక దానిలో చేరి దేశం కోసం సేవ చేయడం. అందుకే ఆ ఊరే మిలిటరీ పేరుతో పెనవేసుకుపోయింది. ఇంతకీ ఏంటా ఊరు, అక్కడి ప్రత్యేకతలేంటి తెలుసుకుందాం రండి. భారత మాత బిడ్డలురా, బోర్డర్లో ఒరిగెనురా, దేశం కోసం సైనికులై ప్రాణం వదిలిన వీరులురా. నేటి బాలలే రేపటి పౌరులు అంటుంటారు. కానీ ఈ గ్రామంలో మాత్రం ఇవాల్టి బాలలే రేపటి సైనికులు. విద్యార్థులు కూడా తాము డాక్టర్, ఇంజనీర్ అవుతామని చెప్పకుండా దేశానికి సేవ చేస్తాం, బోర్డర్లో పోరాడతామని అంటున్నారు. యావత్ దేశానికే ఆదర్శంగా నిలుస్తోన్న మాధవరం గ్రామం ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంది. నిజానికి మాధవరం అని పిలిస్తే ఎవరూ వెంటనే గుర్తించరు. మిలిటరీ మాధవరం అంటే చాలు ఆ గ్రామమా అంటుంటారు. నేటి పిల్లలే భావితరాలకి పౌరులు. కానీ ఇక్కడ కనిపిస్తున్న పిల్లలంతా మన భారత ముద్దుబిట్ట సైనికులుగా తయారవుతామంటుంటారు. నిజంగా ఈ పిల్లలు ఇక్కడ చదువుతో పాటు వాళ్ళు ఏమవుతారు అంటే డాక్టర్, ఇంజనీర్ కాదు, నేను ఆర్మీలోకి వెళ్తాను అని చెప్తాడు. నిజంగా ఈ స్కూల్లో అలాంటి ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. భారతదేశాన్ని కాపాడడం కోసం ఒక వెపన్ లాగా వీళ్ళంతా సైనికులుగా మేము పోరాడతామని చెప్తూ ఉంటారు. అసలు ఈ విలేజ్ ఎక్కడ ఉంది, ఈ ఊరు ఎక్కడ ఉంది, ఈ స్కూల్ ఎక్కడ ఉంది, ఈ స్కూల్ యొక్క ప్రత్యేకత ఏంటి, ఈ పిల్లలు ఏమవుదాం అనుకుంటున్నారు, వాట్స్ ది స్టోరీ? ఎటు చూసినా పచ్చని చెట్లు, పంట పొలాలు, సీసీ రోడ్లతో కనిపిస్తుంది మాధవరం గ్రామం. చేతి నిండా వ్యవసాయం, బంగారంలా పంటలు పండుతాయి. గ్రామంలో జాతీయత ఉట్టిపడుతుంది. దేశం కోసం ప్రాణాలు అర్పించే పౌరుషం ఇక్కడ ప్రతి పౌరుడిలో కనిపిస్తుంది. దేశ రక్షణ కోసం వందల మంది సైనికులు ఈ గ్రామం నుంచి వెళ్లారు. గజపతి రాజుల కాలం నుంచే మాధవరం సైన్యం గ్రామంగా పేరుగాంచింది. మొదటి, రెండో ప్రపంచ యుద్ధాల్లో కూడా ఈ గ్రామానికి చెందిన వారు పాల్గొన్నారు. కార్గిల్ యుద్ధం, ముంబైలో ఉగ్రవాదుల దాడి, పంజాబ్లో బ్లూ స్టార్ ఆపరేషన్, శ్రీలంక శాంతిసేన యుద్ధాల్లో ఈ గ్రామానికి చెందిన వారు ఉన్నారు. వారి స్మారకార్థం గ్రామంలో సైనిక స్తూపాన్ని ఏర్పాటు చేసుకున్నారు ప్రజలు. ఇక మాధవరం పాఠశాలలో చిన్న వయసు నుంచే పిల్లలకి దేశభక్తి నూరిపోస్తారు. ఇప్పుడున్న పిల్లలు సాఫ్ట్వేర్ ఉద్యోగాల వెంట పడుతుంటే మాధవరం పిల్లలు మాత్రం సైన్యంలో కొలువులంటే ఇష్టపడుతున్నారు. దేశానికి సేవ చేసేందుకు ఇష్టపడుతున్నారు. భారత మాత బిడ్డలురా, బోర్డర్లో ఒరిగెనురా, దేశం కోసం సైనికులై ప్రాణం వదిలిన వీరులురా. భారత మాత బిడ్డలురా, బోర్డర్లో ఒరిగెనురా, దేశం కోసం సైనికులై ప్రాణం వదిలిన వీరులురా. ఈ భారత భూమి రుణపడినాది మిమ్ములు గన్న తల్లులకి, మీ త్యాగ నిరతికి సమస్త లోకం సెల్యూటు అంటున్నది. ఈ భారత భూమి రుణపడినాది మిమ్ములు గన్న తల్లులకి, మీ త్యాగ నిరతికి సమస్త లోకం సెల్యూటు అంటున్నది. మన జాతి బావుట గుండె కద్దుకొని గర్వంగా పోరాడితిరి. భారత మాత బిడ్డలురా, బోర్డర్లో ఒరిగెనురా, దేశం కోసం సైనికులై ప్రాణం వదిలిన వీరులురా. నా పేరు వెంకటేష్. నేను ఆర్మీలోకి వెళ్దాం అనుకుంటున్నాను. దేశానికి సేవ చేద్దామని ఆర్మీలోకి వెళ్దాం అనుకుంటున్నాను.
ఈ స్కూల్లో పొద్దున్న సాయంత్రం డ్రిల్ ఇస్తున్నారు రోజు. ఆ డ్రిల్ ప్రాక్టీస్ చేసి వెళ్దాం అనుకుంటున్నాం. మా ఊరు వాళ్ళు అందరూ గట్రా ఆర్మీకి చాలామంది వెళ్ళారు. ఈ ఊరికి అయితే ఇంటింటికి ఒక ఆర్మీ ఉండేవారు. ఇప్పుడైతే తక్కువ మంది ఉన్నారు. ఇప్పుడు వెళ్తున్నారు ఆర్మీకి. కాకపోతే ఇప్పుడు మేమే వెళ్ళాలని కోరిక. ఊరంతా దేశభక్తితో ఉండటం వలన దాన్ని బట్టి నాకు కూడా దేశానికి సేవ చేయాలని ఉంది. వాస్తవానికి మాధవరం స్కూల్ 1949లో మొదలైందని స్కూల్ హెడ్ మాస్టర్ శ్రీనివాసరావు చెబుతున్నారు. ఈ గ్రామాన్ని మాధవరం కన్నా మిలిటరీ మాధవరం అంటే ఎవరైనా గుర్తుపడతారని అన్నారు. 10th తర్వాత మిలిటరీ కోణంలోనే విద్యార్థులు తయారవుతున్నారని చెప్పారు. చిన్నప్పటి నుంచి సైన్యంలో చేరాలి అన్న సంకల్పం ఉండడంతో ఉదయాన్నే 5 కిలోమీటర్లు రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు పిల్లలు. స్కూల్కి వచ్చిన తర్వాత ఆర్మీ డ్రిల్ నిర్వహిస్తున్నారు. ప్రతి విద్యార్థి దేశభక్తి పాటలు పాడుతూ సైన్యంలో ఎటువంటి తర్ఫీదు తీసుకుంటారో అలాంటి ప్రాక్టీసే చేస్తున్నారు. అయితే మాధవరం పాఠశాలలో ఉన్నతమైన శిక్షణ ఇవ్వాలంటే తమకు మరికొన్ని మౌలిక వసతులు కల్పించాలని పాఠశాల టీచర్లు కోరుతున్నారు. స్పెషల్ ట్రైనింగ్ లాంటిది కనుక పేరెంట్స్ ఇంట్రెస్ట్తో మాకు అప్పచెప్పడం కానీ, ఇంకా ఏమన్నా వాళ్ళకి మెరుగైనవి నేర్పించే విధంగా వాళ్ళు కృషి చేయడం కానీ చేస్తే కనుక విద్యార్థుల నైపుణ్యం బయటకు వస్తుంది. స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఇక్కడ వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు. అయితే దేశానికి సేవలో ముందుంటున్న ఈ గ్రామ ప్రజలు, విద్యార్థులు ఆదర్శంగా నిలుస్తున్నారు. చూశారు కదా మిలిటరీ మాధవరం గ్రామంలో ఈ హై స్కూలు. దీన్ని హై స్కూల్ అనకూడదు, ఓన్లీ మిలిటరీ స్కూల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఇక మిలిటరీలో జాయిన్ అవుతూ ఉంటాడు. దేశ సేవ చేయడం కోసమే తమ లక్ష్యంగా ఇక్కడ ట్రైనింగ్ అవుతూ ఉంటారు. అందుకనే కాబోలు భారతదేశానికి ఇక్కడ నుంచి చాలామంది స్కూల్ పిల్లలే ఎక్కువ ఉన్నత చదువులు చదువుకున్న తర్వాత మిలిటరీ సేవలో నిమగ్నమై ఉంటారు. దేశ భక్తి చాటుకుంటూ ఉంటారు. ఈ దేశ సేవ చేయడమే మా అదృష్టంగా భావిస్తూ ఉంటారు ఇక్కడ విద్యార్థులంతా. మరో ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. కెమెరామెన్ మహితో, మిలిటరీ మాధవరం నుంచి. ప్రస్తుత కాలంలో శారీరక శ్రమ పెద్దగా లేని ఉద్యోగాల్లో చాలామంది యువత చిక్కుకుపోతున్నారు. కనీసం ఎండ కూడా తగలకుండా ఏసీ ఆఫీసుల్లో కాలం వెల్లదీస్తున్నారు. దీంతో చిన్న వయసులోనే అనేక రోగాల బారిన పడుతున్నారు. చిన్న వయసులోనే హార్ట్అటాక్ లాంటి ప్రాణాంతక వ్యాధులు సైతం కబలిస్తున్నాయంటే శారీరక శ్రమ లేకపోవడమే ముఖ్య కారణమని వైద్యులు సైతం చెప్పుకొస్తున్నారు. ఇలాంటి సమయంలో వ్యాయామాలపై మొగ్గు చూపేందుకు ఓ వ్యక్తి వినూత్న ఆవిష్కరణ చేశాడు. వాకింగ్ చేసేందుకు చెక్కతో కూడిన ట్రెడ్మిల్ చేసి ఆశ్చర్యపరిచాడు. ఇంతకీ ఆ చెక్క ట్రెడ్మిల్తో ఉపయోగాలేంటి? అది ఎలా పనిచేస్తుంది తెలుసుకుందాం రండి. ఈ మధ్యకాలంలో చిన్న వయసులోనే గుండెపోటు రావడం, అనారోగ్యానికి గురవడంతో చాలా మంది యువత ఆరోగ్యంపై దృష్టి పెడుతున్నారు. జిమ్లకు వెళుతూ ఎక్సర్సైజులు చేస్తున్నారు. అయితే ఈ బిజీ లైఫ్లో జిమ్కు వెళ్లే టైం దొరకడం లేదు. దీంతో ఇంట్లోనే జిమ్ ఎక్విప్మెంట్ కొనుక్కొని కసరత్తులు చేస్తున్నారు. అయితే బయటకు రన్నింగ్ కూడా చేసేందుకు అవకాశం లేని వాళ్లు ఇంట్లోనే ట్రెడ్మిల్ కొనుక్కొని రన్నింగ్ చేస్తున్నారు. అయితే ఇది కొంచెం కాస్ట్ ఎక్కువ. అంతేకాదు, ఇది రన్ అవ్వాలంటే కరెంట్ అవసరం అవుతుంది. కానీ వరంగల్లోని కాట్రాపల్లికి చెందిన ఓ యువకుడు జిమ్కు వెళ్లకుండా తక్కువ కాస్ట్లోనే, అది కూడా విద్యుత్ అవసరమే లేని ఓ ట్రెడ్మిల్ ను తయారు చేసి అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాడు. మార్కెట్లో ట్రెడ్మిల్ కు ఉన్న డిమాండ్ను గుర్తించిన హరీష్ చారి అనే యువకుడు దాన్ని తయారు చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇంట్లో ఆర్థిక సమస్యల కారణంగా పీజీ చదువును మధ్యలోనే ఆపేశాడు. సోదరి వివాహం కోసం చేసిన అప్పులు అంతకంతకు పెరుగుతుండటంతో కులవృత్తి అయిన కార్పెంటింగ్ వర్క్ లోనే నిమగ్నమయ్యాడు. ఆ వృత్తిలోని వినూత్నంగా ఆలోచిస్తూ సక్సెస్ఫుల్ గా ముందుకెళ్తున్నాడు. నగర యువత వ్యాయామం కోసం ఎక్కువగా ట్రెడ్మిల్ ని కొనుగోలు చేస్తున్నారని గుర్తించిన హరీష్ తక్కువ ఖర్చులోనే ట్రెడ్మిల్ తయారు చేయాలనుకున్నాడు. 100 కేజీల బరువును తట్టుకునేలా చెక్కతో పాటు బెల్ట్, బేరింగ్, రింగ్లు వంటి పరికరాలను ఉపయోగించి 15 రోజుల్లోనే ట్రెడ్మిల్ ను తయారు చేశాడు. విద్యుత్ అవసరం లేకుండా కేవలం నడిస్తే అది రన్ అయ్యేలా రూపొందించాడు. ఈ ట్రెడ్మిల్ ను వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అవి కాస్త వైరల్ కావడంతో కొనుగోలు చేసేందుకు చాలా మంది ఆసక్తి చూపుతున్నారు. తక్కువ ఖర్చుకే లభిస్తుండడం, మరోవైపు విద్యుత్ అవసరం లేకపోవడంతో చెక్క ట్రెడ్మిల్ కోసం చాలా మంది హరీష్ చారి వద్దకు క్యూ కడుతున్నారు.
వరంగల్, హైదరాబాద్తో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా ఆర్డర్లు వస్తున్నాయని హరీష్ సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. ఈ యొక్క వుడెన్ ట్రెడ్మిల్ ని తయారు చేయడం జరిగింది. దీని విశిష్టత ఏంటంటే ఇది పూర్తిగా విద్యుత్ లేకుండా దీన్ని ఉపయోగించవచ్చు. నడవగలిగిన ప్రతి ఒక్కరూ అలవోకగా అవలీలగా నడవచ్చు. ఇది శారీరక దారుఢ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా మానసిక ఉల్లాసాన్ని కూడా ఇది ఎంతగానో పెంపొందిస్తుంది అని నేను భావిస్తున్నాను. ఇది పూర్తిగా కరెంట్ లేకుండా నేను దీన్ని తయారు చేయడం జరిగింది. కరెంటు కలిగిన ట్రెడ్మిల్ ఏ విధంగా పనిచేస్తుందో దానికి దీటుగా ఇది కరెంటు లేకుండా తయారు చేసేటట్టు బెల్ట్లు, బేరింగ్లు, రీపర్లు, చెక్క ముక్కలు అన్ని సెట్ చేసి నేను తయారు చేయడం జరిగింది. రెగ్యులర్గా మా ఫ్రెండ్స్తో కలిసి వాకింగ్ వెళ్ళేవాడిని. వాకింగ్ వెళ్తున్న క్రమంలో ఒక వినూత్నంగా ఆలోచించాను, కర్రతో ట్రెడ్మిల్ తయారు చేస్తే ఎలా ఉంటుందని చెప్పేసి. ఆ విధంగా వచ్చిన ఆలోచనను ఆచరణలో పెట్టాను. ఆ ఆలోచనకు ప్రతిరూపమే ఈ కర్ర ట్రెడ్మిల్ అని చెప్పవచ్చు. చెక్క ట్రెడ్మిల్తో పాటు మంచాలు, సోఫాలు, పోడియం, ఇంట్లో పెట్టుకునేలా ఫ్లయింగ్ బర్డ్స్ వంటి బొమ్మలు కూడా తయారు చేస్తున్నాడు హరీష్. అంతేకాదు ఎక్కడికైనా తీసుకువెళ్లే విధంగా ఫోల్డింగ్ కుర్చీని కూడా తయారు చేశాడు. వృత్తి నైపుణ్యంతో పాటు సంగీతంలో కూడా హరీష్ కు ప్రావీణ్యం ఉంది. పని ఒత్తిడి, మానసిక ప్రశాంతత కోసం సినిమా, భక్తి పాటలు వాయిస్తుంటాడు. కుటుంబ వృత్తిలోనే వినూత్నంగా రాణిస్తున్నందుకు హరీష్ తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ట్రెడ్మిల్ లాగి మున్ముందు మరిన్ని వ్యాయామ పరికరాలను కూడా చెక్కతో తయారు చేస్తానని హరీష్ చారి చెబుతున్నారు. ఉద్యోగం కోసం చూడకుండా వృత్తినే ఉపాధిగా మలుచుకొని వినూత్న రీతిలో రాణిస్తూ స్థానికుల నుంచి ప్రశంసలు అందుకుంటున్నాడు. పురాతన కట్టడాలు, చరిత్రే మన భవిష్యత్తుకు బాట వేస్తుంది. అదే మన అస్తిత్వాన్ని భావితరాలకు చూపుతుంది. అలాంటి కట్టడాలు మన దేశంలో ఎన్నో కనిపిస్తుంటాయి. చెక్కు చెదరకుండా ఉన్న ఎన్నో ఆలయాలు, నిర్మాణాలు గత చరిత్ర వైభవానికి తార్కాణాలుగా నిలుస్తుంటాయి. అలాంటి పురాతన కట్టడం ఒకటి ఇటీవల మళ్లీ వెలుగులోకి వచ్చింది. అక్కన్న మాదన్నల కాలం నాటిదని చెబుతున్న ఓ మెట్లబావి ముస్తాబై మళ్లీ పునర్వైభవం చాటడానికి సిద్ధమైంది. ఇంతకీ ఆ మెట్లబావి ఎక్కడుంది? దాని చరిత్ర ఏంటి? వాచ్ ది స్టోరీ. నమస్తే. ఏదైనా ప్రాంత చరిత్ర గురించి తెలుసుకోవాలంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పురాతన కట్టడాల గురించి తెలుసుకుంటే సరిపోతుంది. అలాంటి చారిత్రక నేపథ్యం ఉన్నటువంటి ఒక మెట్లబావి వద్ద ప్రస్తుతం నేనున్నాను. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం గ్రామంలో ఉన్నటువంటి మెట్లబావికి 400 ఏళ్ల ఘన చరిత్ర ఉంది. ఇంతకీ ఈ మెట్లబావికి ఉన్నటువంటి చరిత్ర ఏంటి? ప్రస్తుతం ఇక్కడ పునరుద్ధరణ పనులు ఎలా జరుగుతున్నాయి? ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఏమనుకుంటున్నారు? ఏబిఎన్ స్పెషల్ స్టోరీలో తెలుసుకుందాం. పురాతన కట్టడాలు, ప్రాచీన నిర్మాణాలు చరిత్రకు సాక్ష్యాలుగా ఉంటాయి. కొన్ని నిర్మాణాలు సాంస్కృతిక సాంప్రదాయాలకు ఆనవాళ్లుగా కనిపిస్తుంటాయి. మరికొన్ని ఆయా కాలాల్లో ప్రజల అవసరాలకు తగ్గట్టుగా నిర్మించినవి. ఇందులో మెట్లబావులు ప్రముఖమైనవి. కాకతీయుల రాజ్యమైన, కుతుబ్ షాహీల కాలమైన, నిజాం నవాబుల రోజులైన మెట్లబావుల ప్రత్యేకతే వేరు. ఇప్పటికే హైదరాబాద్తో పాటు శివారు ప్రాంతాల్లోనూ పలుచోట్ల మెట్లబావులు బయటపడ్డాయి. ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు కలిసి కొన్నింటిని పునరుద్ధరించాయి కూడా. మరికొన్నింటి పనులు చివరి దశల్లో ఉన్నాయి. అలాంటి పురాతన బావి ఒకటి మళ్లీ అందుబాటులోకి వస్తుంది. చూడగానే ముచ్చటేసే ఎంతో ఉపయోగకరమైన మెట్ల బావొకటి రంగారెడ్డి జిల్లా మహేశ్వరం గ్రామంలో పునరుజ్జీవనం పోసుకుంటోంది. దాదాపుగా అందుబాటులోకి వచ్చేసింది. అయితే ఈ బావిని ఎవరు నిర్మించారనే దానిపై 2 రకాల వాదనలున్నాయి. అక్కన్న, మాదన్నలు దీన్ని నిర్మించారని కొందరు చెబుతుంటారు. కుతుబ్ షాహీల కాలంలో తానీషా రాజ్యంలో వీరిరువురు మంత్రులుగా పనిచేశారు. క్రీస్తు శకం 1652 నుంచి 1687 వరకు వీళ్ళిద్దరూ పాలనలో కీలక పాత్ర పోషించారు. గోల్కొండకు దగ్గరగా ఉండే మహేశ్వరంలో విడిది కోసం వచ్చేవారు. ఆ సమయంలో ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టారని చరిత్ర చెబుతోంది. ఇలా నిర్మించిందే ఈ మెట్ల బావని కొందరు అభిప్రాయపడుతున్నారు. దాదాపుగా 400 ఏళ్ల క్రితం దీన్ని నిర్మించారని స్థానికులు చెప్తున్నారు. మరికొందరు మాత్రం దీన్ని కాకతీయులు నిర్మించారని చెప్తున్నారు. ఈ ప్రాంత ప్రజల దాహర్తిని తీర్చడానికి మంచినీళ్ల బావిలా ఉపయోగించేవారని అంటున్నారు. మెట్ల బావి కాకతీయుల చరిత్రను, కుతుబ్ షాహీల నిర్మాణ శైలిని తెలిపేలా ఉంది. పైభాగం నుంచి దాదాపు 78 ఫీట్ల లోతు కలిగి ఉంది. లోపలికి వెళ్లడానికి 2 వైపులా మెట్లు ఉన్నాయి. సొరంగ మార్గమూ ఉండేదని స్థానికులు చెప్తున్నారు.
ఈ కొనేరు గుడంగా ఒక చరిత్ర అంటే దీని కింద కొనేరు కింద ఉన్న సమావేశము ఈ ప్రైవేటు మా లోకల్ వాళ్ళు కాదు, బయట వారు వచ్చి కొనేరు ఆ గౌసదీయును వీళ్ళు ఎవరైతే వీళ్ళు వచ్చి ఈ కొనేరును ఆక్రమించి ఈ కొనేరు కింద ఉన్న భూమిని ఇంచుమించు 100 ఎకరాల పైన భూమి ఉంటుంది. ఆ భూమి ఈ కొనేరుకు లేకుండా రికార్డు తారుమారు చేసినారు. వాళ్ళ చేతులకు భూమి వెళ్ళిపోయింది, ఓన్లీ కొనేరు మిగిలిపోయింది, అక్కడ శివాలయం మిగిలిపోయింది, గడికోట మిగిలిపోయింది. దీని కింద ఉన్న పొలాలన్నీ వాళ్ళ అక్రమంగా వాళ్ళు పట్టాలు చేసుకొని కబ్జాలు చేసినారు. దీనికి ఒక పెద్ద చరిత్ర ఉంది. కొనేరు అంటే కనీసం దీనికి ముందర ఒక ఆర్చ్ ఉండే, దీనికి ఒక చరిత్ర. ఇక్కడ స్నానం చేసి హనుమలను మొక్కుకొని గడికోట్ల పోయేవాళ్ళంట. ఆ మధ్యన ఉంది కూడా రామాయణమే. ఏదైతే మసీదాలు కట్టుకున్నారో అది కూడా రామాయణమే. అక్కడ రామాయణం ఉంది, గడికోట ఉంది. ఇది అక్కన్న మాదన్న కట్టిన చరిత్ర దీనికి మహేశ్వరం ఉంది. అదేవిధంగా శివగంగలో కూడా ఒక 46 ఉంటుంది. ఏదైతే ఈ నైజామాలు వచ్చినప్పుడు వీళ్ళు రాజులు మా పెద్దలు చెప్తారన్నట్టు వాళ్ళు పోతా అందులోకెళ్ళి గుర్రాలతోని పారిపోతా ఆ రంధ్రాన్ని మూవ్ చేసుకుంటా వెళ్ళిపోయారంట. గోల్కొండ కిల దగ్గర వెళ్ళిపోయారంట. దీనికి ఒక చరిత్ర ఉంటుంది. దీన్ని పర్యాటక కేంద్రం కూడా ఇంతకుముందు దేవేంద్ర గౌడ్ మాట ఇచ్చిండు, ఆయన చేయలేకపోయిండు. ఇంతకుముందుకు రాజశేఖర రెడ్డి గవర్నమెంట్లో మంచి అభివృద్ధి చేస్తామని చెప్పారు. మొన్న డబ్బులు తెచ్చారు. దీన్ని మంచి పర్యాటక కేంద్రం చేయాలని చెప్పేసి మా మహేశ్వరం గ్రామం నుంచి మేము కోరుకుంటున్నాం. ఇంకోటి దీని కింద ఉన్న ల్యాండ్ కూడా శివాలయం కింద ఉన్న ల్యాండ్ కూడా మీరు కొంచెం ఎంక్వైరీ చేసి గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి దీన్ని కొంచెం పరిశీలించి దేవాలయం కూడా స్థలం చూపించాలని కోరుకుంటున్నాం. గతేడాది వరకు ఈ మెట్ల బావి అంతా చెత్తా చెదారంతో నిండి ఉండేది. పిచ్చి మొక్కలతో అపరిశుభ్రంగా ఉండేది. అయితే పురాతన కట్టడాల పరిరక్షణలో భాగంగా అప్పటి ప్రభుత్వం ఈ మెట్ల బావిని పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టింది. దాదాపు 90 లక్షల రూపాయల నిధులతో పనులు మొదలుపెట్టింది. మెట్ల బావిలోని చెత్తా చెదారాన్ని, పిచ్చి మొక్కలను మొత్తం తీసేశారు. మెట్లను, రాతి గోడలను డంగు సున్నం, కలబంద, కోడిగుడ్లతో తయారు చేసిన ప్రత్యేక మిశ్రమంతో మరమ్మతులు చేశారు. దాదాపు పనులన్నీ పూర్తయ్యాయి. అయితే మెట్ల బావి చుట్టూ ప్రహారీ నిర్మించడానికి, ఆవరణలో పార్కును నిర్మించేందుకు ప్రస్తుతం నిధులు లేకపోవడంతో పనులు నిలిచిపోయాయి. మరో 20 లక్షల రూపాయలు నిధులు ప్రభుత్వం విడుదల చేస్తే మెట్ల బావి అందుబాటులోకి వస్తుందంటున్నారు స్థానికులు. మహేశ్వరాన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని కోరుతున్నారు. మరి కాకతీయ రాజులు, రాణులు ఈ బావిలో స్నానాలు చేసి మరి వాళ్ళు స్నానాలు చేస్తుంటే వాళ్ళ ఉన్న కుటుంబీకులు అంతా ఈ చుట్టుపక్కల ఉన్న దాంట్లో నిలబడి వాళ్ళు సంతోషపడుతూ ఒకరు చేస్తున్నప్పుడు వాళ్ళు మీరు ఎలా చేస్తున్నారు అనేది వాళ్ళు అంటే వినోదం చేసుకుంటూ ఉండేవారు అనేది ప్రజల నుంచి వచ్చిన వాదన ఇది. తర్వాత కాకతీయ రాజులు పోయిన తర్వాత అక్కన్న మాదలకు అప్పచెప్పి మరి వారి కూడా దీన్ని వాళ్ళు ఎల్లవేళలా దీన్ని రక్షిస్తూ ఉండేవారు. అక్కన్న మాదన వారు ఇక్కడ బావిని, అక్కడ గడికోటను, అక్కడ శివగంగ కూడా అక్కన్న మాదలను పరిపాలించేవారు. ఈ తర్వాత వాళ్ళు పరిపాలించిన క్రమంలో ఔరంగజేబు ఇక్కడికి వచ్చి ఈ బావిని, గడికోటను, శివాలయాన్ని ధ్వంసం చేశారని అప్పటి ఉన్న మా జనము అంటే ఇక్కడున్న ప్రజల వాదన ఉన్నది. మరి ఆ వాదనతోటి ఇప్పుడు తర్వాత వాళ్ళు ధ్వంసం చేసిన తర్వాత ఇప్పుడు అంటే రోజులు మారుతున్న తర్వాత ఇక్కడ ఉన్న ప్రజలు అంటే గవర్నమెంట్లు ఇవందరూ సహకరించి ఇప్పుడు మళ్ళీ దిన అభివృద్ధి ఇంత అభివృద్ధి చేయడం జరుగుతున్నది. చూసారుగా ఎంతో అందంగా తీర్చిదిద్దుకుంటున్నటువంటి మెట్ల బావిని. అయితే దాదాపు పునరుద్ధరణ పనులన్నీ కూడా చివరి దశకు చేరుకోగా ప్రస్తుతం నిధుల లేమితో పనులన్నీ కూడా ఎక్కడికక్కడే ఆగిపోయాయి. చరిత్రకు సజీవ సాక్ష్యంగా నిలుస్తున్నటువంటి ఇలాంటి పురాతన కట్టడాల గురించి, వారసత్వ సంపద గురించి మన భావితరాలకు తెలియజేయాల్సినటువంటి అవసరం మనపైన ఎంతైనా ఉంది. అయితే ఇక్కడి స్థానికులు మాత్రం ప్రస్తుతం ఆగిపోయినటువంటి పనులను వెంటనే ప్రారంభించాలని, దీన్ని పూర్తి చేసి ఈ ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దాలని కూడా ఇక్కడటువంటి స్థానికులు మాత్రం కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ ఫణితో శ్రవణ్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్. గతంతో పోలిస్తే ప్రస్తుత రోజుల్లో ఎన్నో మార్పులు వచ్చాయి. సాంకేతికత విప్లవంతో చాలా రంగాల్లో ఊహించని స్థాయిలో టెక్నాలజీ వాడకం పెరిగిపోయింది. అయితే వ్యవసాయంలో మాత్రం పెద్దగా మార్పులు రాలేదు. యాంత్రీకరణతో కూలీల ఖర్చు తప్పినా
ఎక్కువ స్థాయిలో టెక్నాలజీని అందిపుచ్చుకోలేదు. ఇప్పుడిప్పుడే దీనిలో మార్పులు వస్తున్నాయి. డ్రోన్లను వ్యవసాయంలో భాగం చేస్తున్నారు. ఇది మార్పుతో పాటు యువతకు ఉపాధి మార్గంగా కూడా ఎంతో ఉపయోగపడుతుంది. వ్యవసాయంలో రోజురోజుకు యాంత్రీకరణ పెరుగుతోంది. ఒకప్పుడు దుక్కి దున్నాలన్నా, విత్తనాలు వేయాలన్నా, ఎరువులు చల్లాలన్నా, కలుపు తొలగించాలన్నా ప్రతి పని రైతులు, కూలీలు చేసుకునేవారు. కానీ ప్రస్తుతం ట్రెండ్ మారింది. ప్రతి పనిని సమయం, డబ్బు వృధా చేయకుండా రైతులు వినూత్న రీతిలో వ్యవసాయం చేస్తున్నారు. ఆధునిక వ్యవసాయ పద్ధతులు అవలంబిస్తూ యాంత్రీకరణతో ముందుకు సాగుతున్నారు. రాను రాను హైటెక్ కాలంలో కూలీల కొరత కారణంగా సకాలంలో విత్తనాలు, ఎరువులు వేయడానికి డ్రోన్లను ఉపయోగిస్తూ డబ్బు, సమయాన్ని ఆదా చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే వ్యవసాయంలో డ్రోన్ల వంటి యంత్రాల వాడకంతో యువత కూడా ఉపాధి పొందుతున్నారు. కొందరు యువకులు వ్యవసాయంలో డ్రోన్ల వాడకంపై శిక్షణ పొంది డ్రోన్లు కొనుగోలు చేసుకుని ఆయా గ్రామాల్లో రైతులకు సేవలందిస్తూ ఉపాధి మార్గం వెతుక్కుంటున్నారు. ఈ క్రమంలోనే వనపర్తి జిల్లా చిన్నంబావి మండల కేంద్రానికి చెందిన నరేష్, లోకేష్ అనే ఇద్దరు యువకులు డ్రోన్లతో పొలాల్లో మందు పిచికారీ చేస్తూ జీవనోపాధి పొందుతున్నారు. నల్గొండలో శిక్షణ తీసుకున్న వీరు సాగులో డ్రోన్లను ఉపయోగిస్తూ డబ్బులు సంపాదిస్తున్నారు. ఎకరాకు 500 రూపాయలు తీసుకుని డ్రోన్లతో క్రిమిసంహారక మందు వేస్తున్నామని లోకేష్ తెలిపారు. చేతి పంపు ద్వారా పిచికారీ చేస్తే ఎకరానికయ్యే ఖర్చులో డ్రోన్ ద్వారా పిచికారీ చేస్తే సుమారు 1000 రూపాయలు ఆదా అవుతాయని అన్నారు. 5 నిమిషాల్లో ఎకరం పొలానికి పురుగు మందు పిచికారీ చేయవచ్చని చెప్పారు. నేను ఇంతకుముందు ఎలక్ట్రికల్ వర్క్ చేసేవాడిని. నాకు మంత్లీ వచ్చేసి 20,000 వస్తుండే. దాని నుండి చేసుకుంటూ ఉంటుంటే ఇట్లా డ్రోన్ తెస్తున్నారని చెప్పేసి ఊర్లో వాళ్ళు అంటుంటే చూద్దాం ఒక్కసారి ఎలా ఉంటుంది, దాని నుంచి కూడా చూద్దాం ఒక్కసారి తెచ్చుకొని అని చెప్పేసి నేను టైఅప్ అయి శ్రీ విఘ్నేశ్వర డ్రోన్స్ అని సంతోష్ రెడ్డి నల్గొండ డిస్టిక్లో ఉంటుంది ఆయన. అక్కడ నుండి టైఅప్ అయి అతని దగ్గరికి వెళ్ళి నేర్చుకొని ఒక 1 వీక్ ట్రైనింగ్ ఇచ్చారు. ట్రైనింగ్ ఇచ్చి డ్రోన్ ఇచ్చారు. దీన్ని తెచ్చుకొని మనకు ఒక బ్యాటరీ వచ్చేసి 22,000 mAh బ్యాటరీ, ఒక 3 ఎకరాస్ వరకు కొట్టచ్చు మ్యాక్సిమం. మేము తెచ్చుకొని 2.5 years అవుతుంది. దాన్ని తెచ్చుకున్న 1 సీజన్లోనే దాన్ని బాగా అయిపోయింది. మేము కూడా 1,50,000 తీసుకున్నాం. ఒక్కొక్క 3 మెంబర్స్ మేము 10 లీటర్సే ఓన్లీ మనం అందులో పోసుకునేది. దాని ద్వారా మనం పోసుకున్న 10 లీటర్స్ ఒక ఎకరాకి 5 minutes టైం పడుతుంది. ఆ 5 minutesలో ఎకరా అయిపోతుంది. ఇక ఒక్కో కూలీకి రోజుకు పొలాల్లో క్రిమిసంహారక మందు వేయడానికి ఎకరాకు 500 రూపాయల నుంచి 700 రూపాయల వరకు ఖర్చు అవుతుందని రైతులు అంటున్నారు. డ్రోన్ల ఉపయోగంతో సేద్యంలో సమయం తగ్గడంతో పాటు సాగు ఖర్చులు కూడా సగానికి తగ్గుతున్నాయని చెబుతున్నారు. డ్రోన్ల ద్వారా సమయంతో పాటు పురుగు మందులు వృధా కాకుండా ఉంటాయని రైతులు అంటున్నారు. 4 ఎకరాలు ఉంటే 3 ఎకరాల మందు తెచ్చుకుంటే దీనికి సరిపోతుంది. వాళ్ళకిచ్చే డబ్బులు ఈ మందు సేవ్ అవుతుంది. మాకు పంట కూడా మంచిగానే వస్తుంది. కొట్టేటివి మందుల ట్యాంకులు అది బాధ తప్పిపోయింది. ఇవి మాకు మంచిగా యూజ్ అవుతుంది. ఇప్పుడు మేము 2 సంవత్సరాలు నేను వీళ్ళతోనే కొట్టేవాటి. మాకు మంచిగా పంట వచ్చింది. అంతా బాగానే ఉంది ఇప్పటికైతే. చూశారు కదా, ఇది ఈ వారం వీకెండ్ ఎక్స్క్లూజివ్స్. వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ ABN ఆంధ్రజ్యోతి.